మన పల్లెటూళ్ళలో ఎన్నో రకరకాల పండుగల గురించి వినే ఉంటారు గాని సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ ఈ కనుమను తెలంగాణ భాష ఉట్టి పడేటట్లు పల్లెటూరు భాష యాస తీరును అని పిలిచే ఈ కనుమ పండుగనే కరి అని వ్యాఖ్యానిస్తూ మానవులకే కాదు పశువుల పట్ల కూడా దయతో మెలగాలని ఈ కాట్రేవుడు పండుగ జరపడం మా ఊరిలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అట. మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని కూడా పూజించడం అనే గొప్ప పేరు మన తెలుగు ప్రజలకే సొంతం. ఈ కాట్రేవుడు ప్రతి వచ్చే సంవత్సరం చేస్తాం. గోదలకు పంట పొలాలకు అన్నిటికీ మంచిగా ఉండాలని ఇందులో భాగంగానే మా ఊళ్ళో పాడి పంటలు చల్లగా ఉండాలని పూర్వీకుల నుంచి వెలువడైన ఈ పండుగను పురస్కరించుకొని ఇట్లా పశువుల్ని కాసే పశువుల కాపరి బొమ్మ, పులి, నక్క, తాబేలు, ఉడుము వంటి మట్టి ప్రతిమల్ని తయారు చేసి పూజించి కళ్ళు, మేకనెత్తురు, కసరు మొదలైనవన్నీ కుండలో పోసి గోదాగొడ్డును వేప కొమ్మలతో తిప్పతీగ తోరణం కిందికేని అవతలికి వదిలి పులిహోలి చేస్తే పశువులకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయంట. ఇంకా ఉత్తర తెలంగాణ సైడ్ అయితే ఇదే పండుగలో భాగంగా ఇదే తోరణం కింద నుంచి పిల్లలు కాని వారు ఈగితే కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుందని అక్కడ విశ్వాసం. మరి మీ సైడ్ ఈ కాట్రేవుడు పండుగ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. గోదలకు కావాలి ఆయన చూసుకుంటాడు. గోదల కాపరి చూస్తారు కావాలి అది నెత్తురు కళ్ళు పేగులు కింద కలిపేసి చల్లిస్తారు అన్నట్టు. చల్లడం వల్ల ఏదైనా దోషం ఉంటే గోదలు కానీ ఏదైనా గాలి ఉంటే వెళ్ళిపోతుంది.